అంటే అలాగే ఆయన ఒకవేళ రిటైర్మెంట్ అయితే అంటే వేరే వాళ్ళు వస్తారు ఆ పదవిలోకంటూ కొంతమంది పేర్లయితే కీలకంగా వినిపిస్తున్నాయి గురుగారు. వాళ్ళ అవునమ్మా. పేరులు, అలాగే వాళ్ళ రాశి, నక్షత్రం నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పండి. ఒక్కొక్కళ్ళది చెప్తాను. అంటే చెప్ ఇవి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేము. అంటే మనకి క్రోమ్‌లో దొరికిన దాన్ని మనకున్నటువంటి బట్టి, మనకున్న డేటా బట్టి నేను చెప్తున్నాను గురుగారు. సరే అమ్మా. ముందుగా సంజయ్ రౌత్ గారు గురుగారు. ఆ! ఆయనొచ్చేసి ధనిష్ట నక్షత్రం, మకర రాశి. ఓకే అమ్మా. వారిదెప్పుడు పుట్టినది? 1961 నవంబర్ 15 గురుగారు. ఒక రకంగా చూస్తే సంజయ్ రౌత్ గారికి హ్మ్. మకర రాశి ప్రకారంగా చూసినప్పుడు నక్షత్రం ధనిష్టానా? ధనిష్ట ధనిష్టా గురుగారు. నక్షత్రం వీరికి మరి 5వ స్థానంలో గురువు ఎప్పటి నుంచి అంటే మే 15 నుండి 5వ స్థానంకు వస్తున్నాడు. వస్తున్నాడు. ఓకే. అంటే వీరికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే. పీఎం అవ్వడానికి. అవడానికి. ఎందుకంటే మే 15వ తేదీ నుండి వీరు అక్టోబర్ 18 దాకా వీరికి గురుబలం కనబడుతూ ఉంది. కాబట్టి మళ్ళా తర్వాత కొంత గురుబలం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే గత 2 సంవత్సరాల కంటే మకర రాశి జాతకులకు చూసినప్పుడు వీరికి ఇంకోటి ఏంటంటే 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఓకే. శని గురువు రెండిటి యొక్క బలం మాత్రం ఉంది. కాబట్టి వీరికి కొంత అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే వారు పుట్టినటువంటి తేదీ, సమయము, లగ్న కుండలు వేస్తే ఒకవేళ వారికి గ్రహస్థితి ఉచ్చస్థితి ఉందా అనేది మనం చూస్తే ఇంకా పూర్తిగా చెప్పవచ్చు.